ప్రతి ఒక్కరూ కూడా దీనిపైన ఆలోచన చేయాలని ఈరోజు మీడియా ముందుకు రావటం జరిగింది. ఏంటి ఈ భయంకరమైన దోపిడీ, ఏంటి ఈ బీభత్సమైన దోపిడీ అంటే గత 4-5 ఏళ్ల కాలంగా కూడా మేము చెప్తూనే ఉన్నాం. అమరావతి ఈజ్ ఏ రియల్ ఎస్టేట్ వెంచర్, నథింగ్ బట్ ఏ రియల్ ఎస్టేట్ వెంచర్. అమరావతిలో నిర్మాణాన్ని పూర్తి చేయటానికి ఆ రోజు సుమారుగా 43,000 కోట్లు ఖర్చు అవుతాయి. ఇతరత్రా కలుపుకొని 1,00,000 కోట్ల పైగా ఖర్చు అవుతుంది. రాష్ట్ర బడ్జెట్లో సింహభాగం మెటీరియలైజేషన్లో లేనటువంటి ఒక ప్రాజెక్టు కోసం 1,00,000 కోట్లు వెచ్చిస్తే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంక్లూజివ్ డెవలప్మెంట్, సమ్మిళితమైనటువంటి అభివృద్ధి దెబ్బతింటుంది అని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ అలా ఉంది అని చెప్పి విపరీతమైనటువంటి దోపిడీకి తెరతీస్తున్నటువంటి వైనం మనందరం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు ఎవ్వరు కూడా నోరు మెదపకపోవడం అన్నటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. నిన్న 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అండ్ ఇట్స్ మెంబర్స్ వాళ్ళంతా మన రాష్ట్రానికి వస్తే చంద్రబాబు గారు వెళ్ళి ఒక వినతి పత్రం ఇచ్చారు 16th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళకి. మా రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సుమారుగా 77,500 కోట్ల పైబడి అవసరమవుతుంది. ఇందులో 31,000 కోట్ల రూపాయలు అప్పు రూపంలో ఇప్పటికే మాకు కమిట్మెంట్స్ జరిగినాయి. 31,000 కోట్లు అంటే వరల్డ్ బ్యాంక్ అండ్ ఏఐబి కలిపి ఒక 15,000 కోట్లు, హడ్కో బ్యాంక్ 11,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ జర్మనీ వాళ్ళ ఆర్గనైజేషన్ ఒక 5,000 కోట్లు మాకు అప్పిస్తానన్నారన్నటువంటి 31,000 కోట్లు కమిట్మెంట్స్ మాకు జరిగినాయి. మాకు ఇంకా మిగతా డబ్బులు మాకు కేంద్ర ప్రభుత్వం మాకు ఇవ్వాలా అమరావతి నిర్మాణానికి అని చెప్పి ఈయన ఒక రిక్వెస్ట్ పెట్టినాడు. అట్ ద సేమ్ టైం ఫైనాన్స్ కమిషన్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. మా రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది, మా రాష్ట్రంలో విపరీతంగా అప్పులు తెచ్చాం, మా రాష్ట్రం చివరికి అప్పు తెచ్చుకోలేనటువంటి స్థితికి మేము వచ్చేసాము, అందుకని కేంద్రం మమ్మల్ని ఆదుకోవాలి అని వినతి పత్రంలో ఆయన చెప్పడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అబద్ధాలు ఆడడం అనేది చంద్రబాబుకి అవమానం కాదు, ముఖ్యమంత్రి పదవికి అవమానం. దీన్ని గమనించాలి మీరు. ముందు ఎందుకు అన్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నారు? మీరు చెప్పింది నిజమైతే ఈ రాష్ట్రం నిజంగా విపరీతంగా అప్పులు తెచ్చుండుంటే, మీరు చెప్పినట్టు 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన పరిస్థితి ఉంటే, మరి అసెంబ్లీలో ఆన్ పేపర్ బడ్జెట్ పేపర్లో మీరు 5.3 లక్షల కోట్ల ఆంధ్రప్రదేశ్ అప్పులని మీరు ఎందుకు చూపించారు? కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సైతం 5.3 లక్షల కోట్లు అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా వాస్తవం అలా ఉంటే మీరెందుకు మాట్లాడితే 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అని చెప్పి ప్రజల్ని ఇంకా మీరు మభ్యపెడతా ఉన్నారు? ఇన్ కేస్ రాష్ట్రం అప్పు తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉందని అనుకుందాం, లెట్ us assume దట్ రాష్ట్రానికి అప్పు పుట్టడం లేదు, ఈ రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్లోకి వెళ్ళిపోయింది, ఈ రాష్ట్రంలో నిజంగా ఆర్థిక విధ్వంసం జరిగి
రాష్ట్రానికి అప్పు పుట్టినటువంటి పరిస్థితిలోకి మనం వెళ్ళిపోయి ఉంటే ఈ ఒక్క 11 నెలల కాలంలోనే ఈ 11 మంత్స్ టైంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా అప్పులు తెచ్చినటువంటి సంవత్సరం ఇది. సుమారుగా 1,47,000 కోట్ల రూపాయలు, 1,47,000 కోట్లు అప్పులు తీసుకొని వచ్చారు మనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ క్యాపబిలిటీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీ నిజంగా డ్యామేజ్ అయిపోయిందంటే ఇన్ని లక్షల కోట్లు ఎలా అప్పులు వచ్చినాయి? జస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్. ఎవరైనా సరే దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి అబద్ధాలని గమనించమని కోరుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పూర్తి ఆర్థిక క్రమశిక్షణలో పెట్టి ప్రతి రూపాయి పొదుపు చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా మంచి స్థితిలోకి తీసుకొని వచ్చి గ్రోత్ రేట్ పరంగా, ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ పరంగా, అగ్రికల్చరల్ గ్రోత్ రేట్ పరంగా అన్ని రంగాల్లో కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పరంగా అన్నిటి పరంగా కూడా ఒక మంచి స్థితిలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే కేవలం దోపిడీ చేయాలన్నటువంటి ఆకాంక్ష, కేవలం కమిషన్ల కోసమని, అమరావతి కోసమని, మీ యొక్క రియల్ ఎస్టేట్ వెంచర్ని అభివృద్ధి చేసుకోవడానికి 43,000 కోట్లతో మీరు ఎప్పుడండి జస్ట్ అబౌట్ 3.5 years, మ్యాక్సిమం 4 years, ఒక 4 సంవత్సరాల క్రితం మీరు పిలిచినటువంటి టెండర్లు ఇదే కదా, లేకపోతే 5 సంవత్సరాల ముందు మీరు పిలిచినటువంటి టెండర్ 43,000 కోట్లు. ఈ 5 ఏళ్లలోనే 77,000 కోట్లకు పెరిగిపోతాయి. దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ ప్రాజెక్ట్ అయినా కేవలం ఒక 5 ఏళ్లలో 43,000 కోట్ల నుంచి 77,000 కోట్లు అంటే సుమారుగా 75% పెరిగిపోయింది. 75% ఎస్టిమేట్స్ పెరిగిపోయినాయి. దేశంలో ఎక్కడైనా అలాంటి ప్రాజెక్ట్ ఉన్నదా? 5 ఏళ్లలో 75% ఎస్టిమేట్స్ పెరిగిపోయినటువంటి ప్రాజెక్ట్ దేశంలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ ఎక్కడైనా ఉన్నదా? ఏంటి అన్యాయం ఇది? ముందస్తుగా చంద్రబాబు నాయుడు గారు ఒకటి చేశారు, జ్యుడిషియల్ ప్రివ్యూ రిమూవ్ చేశారు, రివర్స్ టెండరింగ్ని తీసేశారు, పాత టెండర్లన్నింటినీ క్లోజ్ చేసుకున్నారు. కొత్తగా తన మనుషులకి తనకు కావాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా ఎస్టిమేట్స్ పెంచేసి 77,000 కోట్లకేమో ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నారట. దీన్ని దోపిడీ అనమా మనం? ఇది మామూలు దోపిడీ కాదండి, చాలా బీభత్సమైన దోపిడీ, ఇది చాలా భయంకరమైనటువంటి దోపిడీ. ఓ పక్క నుంచేమో బేదరుపులు అరుస్తారు. ఎంత బేదరుపులు అరుస్తారంటే సూపర్ 6 అమలు చేయండి అనుకొని